తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు రూ. 2016 ప్లస్ రూ. 4016 పెన్షన్ డబ్బులను పెంచడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను 100 రోజులలోనే విడుదల చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో ఏర్పడి 2 సంవత్సరాలున్నర అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన కీలకమైన అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అవేంటో మనం ఈ వీడియోలో అయితే పూర్తి స్థాయి సమాచారాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేయండి. దీంతో పాటుగా మన వీడియోలో వచ్చేసి మొదటిగా ఏదైతే కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా ఇచ్చినటువంటి కీలకమైన అప్డేట్స్ ఏంటో మనమైతే ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయో ఈ వీడియోలో మనం సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ప్రతి నెల రూ. 2000 పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ రూ. 4000, ఇక ఇటు రూ. 4000 పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ రూ. 6016 కొత్త పెన్షన్ డబ్బులను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఆయా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం నిధుల సర్దుబాటును చేయాలని, ఇక కొత్త అర్హతల జాబితాను అయితే సిద్ధం చేయాలని ఇప్పటికే సమాచారాన్ని పూర్తి ఎత్తున విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి అటు పెన్షన్ లబ్ధిదారులకు, ఇటు మన మహిళలకు మహాలక్ష్మి పథకం కింద రూ. 2500 పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు దాదాపు ఈ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 3 నెలలలో ఏదో ఒక నెలలో డేట్ ఫిక్స్ చేసుకొని మనకి కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారం అయితే ఇప్పటివరకు ఉండడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ జనవరి నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఇక తిరిగి వారందరికీ కూడా రావాల్సినటువంటి జనవరి నెల పెన్షన్ డబ్బులను కూడా ఈ ఫిబ్రవరి చివరి వారం అంటే 24, 26 తారీఖు నుంచి అయితే అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ ఆసరా పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ చేసిన వెంటనే అందరికంటే ముందుగా జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతాకి తప్పకుండా కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.